రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లా కార్తిక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అగనంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ మాట్లాడుతూ అగనంపూడి నుంచి షీలానగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు. అనంతరం దువాడ సిఐ ఎర్రనాయుడికి వినతి పత్రం అందజేశారు. మారుతున్నటువంటి జీవన విధానాలు, అలాగే దాని పరివర్తనాల వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అది ఉద్యోగరీత్యా బయటికి రావచ్చు, చదువుకోవడం కోసం కానీ, లేకపోతే వ్యాపారం నిమిత్తం కావచ్చు. మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అవగాహన లోపం వల్ల కావచ్చు. వీటి వల్ల ఒక ప్రాణం కానీ కోల్పోతే ఆ ఇంటి మీద పడినటువంటి ప్రభావం, చెడు ప్రభావం అంతా ఇంత కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు రోడ్డు పట్ల, ఈ ట్రాఫిక్ పట్ల అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా నేను ఒక అంశాన్ని పట్టుకున్నాను. గత 3 నెలల బట్టి గాజువాకలోని 15 యాక్సిడెంట్స్ జరిగే, డెత్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్. అది మెయిన్ కారణం ఏంటంటే హెవీ ట్రక్స్ అండ్ ట్రైలర్స్ పర్మిషన్ లేని టైంలోనే రావడం. అది కోల్ అనేది ఎక్కువ టనేజ్ ఓవర్లోడెడ్ వెహికల్స్లోని, తర్వాత దాంతోపాటు కొన్ని ట్రైలర్స్, ట్రక్స్గా ఉన్న మనకి పర్మిట్ లేని టైంలోనే వచ్చి వాహనదారులని డైరెక్ట్ హిట్ చేస్తున్నాయి. హిట్ అండ్ రన్ అంటే ఇప్పుడు వచ్చే దాని మీద మనకి ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. దాంతోపాటు 2015లోని నేషనల్ హైవే డీనోటిఫై అయింది. డీనోటిఫై అయినప్పుడు పర్మిషన్స్ ఎలాగిస్తారు, కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు. కానీ 8 to 11 పీక్ టైంలోని కొంచెం రిలీజ్ చేయండి, కొంచెం కట్టడి చేయండి. తర్వాత 4 to 8 కట్టడి చేయండి. అలాగని చేస్తే కొంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. అది ట్రక్ పార్కింగ్ అని చాలా ఇంపార్టెంట్. ట్రక్ పార్కింగ్ చూసారా మన హైవేస్లో పెడుతున్నారు. సో నేనేమన్నాను, గవర్నమెంట్ని